యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము కుంభరాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కుంభరాశి వారికి 6వ స్థానం అవుతుంది, అంటే 6వ స్థానంలో సంచారం అన్నమాట. ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ఇక కుంభరాశి అధిపతి శని, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. శని చంద్రులకు శత్రుత్వం ఉంది కనుక శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. అయినప్పటికీ గురువు ఉచ్చస్థానంగా మనకు చెప్పబడి ఉంది కాబట్టి కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశమే ఉంటుంది. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. 12వ స్థానం విపరీత వేదగా ఉంది కాబట్టి వీటన్నిటినీ క్రోడీకరించి మనం చూసినట్టయితే 6వ స్థానము శత్రుస్థానంలో సంచారం గనక కొంత గిట్టని వారి మూలకంగా మనకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్ సర్కిల్తోని కానివ్వండి, ఆత్మీయులతో కానివ్వండి, మనం మాట్లాడేటప్పుడు వ్యవహారం జరిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొన్ని విషయాలలో సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశం కూడా ఒక పక్కన కనబడుతుంది.
శత్రువులపై మిగతా ఫ్యాక్టర్స్ను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే విజయం కూడాను మనకు అదే మోతాదులో కనబడుతుంది. విద్యార్థులకు కొంత ప్రెషర్ ఉంటుంది ఈ సమయం లోపల. ఉద్యోగస్తులకు పక్కవారితో పోటీతత్వం ఏర్పడుతుంది. కనుక మనము అలర్ట్గా ఉండవలసినటువంటి సమయము ఇది. 6వ స్థానంలో గురు సంచారం మూలకంగా మనము ఓవర్లుక్ చేసినట్టయితే ఇబ్బందులను ఎదుర్కోవడం అనేటువంటిది ఖాయం. కనుక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం. ముఖ్యంగా మహిళల విషయం ఆలోచించినట్టయితే ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం లోపల అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మనస్పర్ధలు, కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నివారణకై అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అప్పుల భారము మట్టుకు తగ్గుతుంది ఈ సమయంలో. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఓవరాల్గా సహనము, ఓర్పు చాలా అవసరము ఈ సమయం లోపల. ప్రయాణాలు అలసటగా ఉంటాయి. అంటే కొన్ని విషయాలలో కలిసి వస్తాయి, కానీ అలసట బాగా ప్రయాణాల మూలకంగా మీరు పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. చివరికి మీకు విజయం చేకూరుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు శ్రమించండి. మీపైన మీరు నమ్మకంతో ఉండండి. ఆర్థికంగా మెరుగుదల కనబడుతుంది. కుటుంబం లోపల అన్ని విధాలుగా మీకు మద్దతు లభిస్తుంది. సమస్యలు తగ్గుతాయి. కష్టంతో లాభం కనబడుతుంది. ఇకపోతే మిశ్రమ ఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ చివరికి శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఎఫర్ట్స్ పెట్టి మీ పనిపైన విశ్వాసాన్ని ఉంచి మీరు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలను పొందుతారు. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చస్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము, 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం
వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.